హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మిస్టర్ రవి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ కూడా ఆన్ చేసుకోండి. మనం ఇప్పటి నుంచి మనకి ప్రెప్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అలాగే మనం లాస్ట్ వీడియో చేసాం కదా, ఫుల్ డే ఆఫ్ ఎడిటింగ్. దానికి మంచి రీచ్ వచ్చింది. 2K 3K దగ్గరగా ఉంది. అలాగే వాచ్ అవర్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఇలాగే మనం ఒక 4-5 వీడియోలు మంచిగా వెళ్తే మనం ఖచ్చితంగా యూట్యూబ్లో మానిటైజేషన్ కూడా అయిపోద్ది. మంచిగా పోతున్నాయి వీడియోస్ అయ్యి. మనకి ఇలాగే సపోర్ట్ చేయండి. మీకు ఇలాగే మంచి మంచి కంటెంట్ కూడా ఇస్తా. ఈరోజు ఏంటంటే ఆల్రెడీ మీకు తమిళ చూస్తే అర్థమై ఉంటుంది మనం ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాం అనేది. ఈరోజు లో కాప్ డే, హై కాప్ డే అనమాట. ఆల్రెడీ నాకు స్టార్ట్ అయ్యి 1 వీక్ అయిపోతుంది. లో కాప్ డే, హై కాప్ డే. ఈ లో కాప్ డే ఎలా ఉంటుందో, హై కాప్ డే ఎలా ఉంటుందో నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల యూజెస్ ఏంటి అవి కూడా చెప్తాను నేను. దీనివల్ల యూజెస్ ఏంటంటే మనం ఇప్పుడు ప్యారలైజ్ చేస్తున్నప్పుడు ఒక సర్టెన్ వెయిట్ అనేది స్ట్రక్ అయిపోద్ది అనమాట. స్ట్రక్ అయినప్పుడు మనం ఏం చేయలేము. ఈ అమ్మ ఎంత తక్కువ తిన్నా సరే, క్యాలరీ డెఫిసిట్లో ఉన్నా సరే మనకి వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చాలామంది బాధపడతారు కదా. వాళ్ళకి ఇది ఒక స్టెప్ ముందుకెళ్ళడానికి యూజ్ అవుతుంది అనమాట. హై కాప్ డే, లో కాప్ డే. అది ఎలా అనేది నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మీరు ఏంటంటే ప్యారలైజ్ చేస్తున్నారు కదా, ప్యారలైజ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎలా అంటే ఆల్రెడీ 1 మంత్ ముందే చేసి ఉంటారు వాళ్ళు. 1 మంత్ ముందు చేస్తుంటేనే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే 1 మంత్ నుంచి చేస్తూ ఉంటారు, వాళ్ళకి రిజల్ట్ రాదు కదా, వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇది. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 80 grams ఉంటుంది. 80 grams ఓట్స్ అనమాట. ఈ అమ్మ చికెన్ తిని నాలుగు కూడా తిరగట్లేదు. గిన్నె కూడా చాలా పెద్దది, ఫుల్ వచ్చిందనమాట. ఆల్రెడీ ముందే ఆకలికి ఆగలేక తినేసాను అనమాట. ఇది తినేసి జిమ్కి వెళ్ళిపోదాం. జిమ్కి వెళ్ళి జిమ్లో మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, నేను ఎలా, మా కోచ్ ఎలా క్యాలిక్యులేట్ చేశారు అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ప్రాపర్గా స్టెప్ బై స్టెప్. ఏదైనా మీకు నోట్బుక్ ఉంటే నోట్బుక్లో రాసుకొని మ్యాక్సిమం స్క్రీన్ పైన ఇవ్వడానికి ట్రై చేస్తా. ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటని చెప్పి మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? రైట్. తినేయాలి ఇప్పుడు. ఆకలి అయితే ఘోరంగా ఉంది. ఫస్ట్ మీల్ 80 grams ఉంది. మధ్యాహ్నం, నైట్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్లో కూడా మొత్తం అన్నీ లోడింగ్ ఉందన్నమాట. 350 grams రైస్ అంటే అర్థం చేసుకోండి ఎంత ఎక్కువ ఉంటుందో. 350 మధ్యలో స్నాక్ కింద ఓట్స్, ఫ్రూట్స్ అవి ఉన్నాయి. ఈ కాప్స్ అన్ని కూడా సింపుల్ కాప్స్ అనమాట. మనకి ఈజీ మంచిగా కాంప్లెక్స్ కాప్స్ అంటారు కదా, అవి అనమాట. ఓకేనా? తినేయాలి ఇప్పుడు. తినేసి జిమ్లో కలుద్దాం. బాయ్ గాయ్స్. వెల్కమ్ బ్యాక్. కొత్తది టీషర్ట్ కొన్నాం. కంపల్సరీ మనలో 100% కామెంట్ చేయండి. అలాగే ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి చెస్ట్ బ్యాక్ వర్కౌట్ ఉంది. మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ టాపిక్కి నోరు తిరిగట్లే. మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఈరోజు మంది కాప్ సైక్లింగ్ కదా. ఈరోజు మంది హై కాప్ డే. మన ఎనర్జీ లెవెల్స్ కూడా పీక్ ఉంటాయి అన్నమాట. మనకి ఎనర్జీ లెవెల్స్ ఎందుకంటే ఇన్ని రోజులు ఈ 4 days కూడా కొంచెం తక్కువ కాప్స్లో మ్యాక్సిమం నేను సర్వే అవ్వడానికి మాత్రమే ఒక 100 grams కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. మిగతా అన్నీ ఈరోజు మనకి దానికి డబల్ అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఎన్ని డేస్, 3 days కదా, 3 days 4th డే ఇది. 3 days నేను లో కాప్లో ఉన్నా కదా, ఈరోజు హై కాప్ డే అనమాట. ఈ 3 daysకి డబల్ హై కాప్ డే అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనం లో కాప్లో ఉన్నప్పుడు మన మెటబాలిజం లెవెల్ స్లో ఉంటుంది. అలాగే మనకి రిజల్ట్స్ కూడా స్పీడ్గానే ఉంటాయి, కాకపోతే కొంచెం మెటబాలిజం లెవెల్స్ అనేవి స్లో ఉంటాయి అన్నమాట. దానివల్ల మనం 100 grams కార్బోహైడ్రేట్లోనే అలా సర్వే అవుతూ ఉండాలి. ఈ హై కాప్ డే వచ్చిన రోజు తిన్నప్పుడు ఏంటంటే మన బాడీ అనేది మన మెటబాలిజం లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. నోరు తిరగట్లే, అర్థం చేసుకోండి. మన ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఇంక్రీజ్ అయినప్పుడు ఏంటంటే మళ్ళీ మన బాడీని రికవరీ చేస్తుంది రిపేర్ చేస్తుంది. ఇంకా మొత్తం టోటల్గా మన బాడీని రిపేర్ చేసేసి మళ్ళీ మనకి ఫస్ట్ నుంచి అనమాట. మళ్ళీ మనం ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్టు మళ్ళీ మనం లో కాప్లోకి వెళ్ళిపోగానే మళ్ళీ మన బాడీ మంచిగా డిప్లేట్ అవుతుంది అనమాట.
ఈ సైక్లింగ్ చేసే వాళ్ళు చెప్తున్నా, ఈ సైక్లింగ్ చేసే వాళ్ళు అయితే మినిమం ఒక అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు ఎప్పటి నుంచో 1 మంత్ నుంచే ఒక ప్రెప్ స్టార్ట్ చేసి, లేదంటే ఒక ఫ్యాట్లాస్ జర్నీ స్టార్ట్ చేసి మంచిగా అవుతున్నారు. ఆల్రెడీ 1 మంత్ ముందే స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పేసి ఉంటా ఎవరెవరికి యూజ్ అవుతుంది ఏంటని చెప్పి. ఒక హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే అసలు ట్రై చేయకండి. ఇది అసలు రికమెండెడే కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక సర్టెన్ వెయిట్ వరకు పోవచ్చు, అక్కడి నుంచి వాళ్ళు డెప్త్ పోతే చాలా కష్టమైపోతుంది వాళ్ళకి. వాళ్ళు తక్కువ ఒక ఇంటర్మీడియట్, ఒక అడ్వాన్స్ మనలాంటి వాళ్ళకి తెలుసుగా ఒక కాంపిటీషన్ ఆడే వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇది కార్బ్ సైక్లింగ్ అనేది. మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తే బోర్ కొడుతుంది. అలాగే ఇప్పుడు మన వర్కౌట్ కూడా ఉంది కదా, వర్కౌట్కి ఒక 2 వేరియేషన్లు చేసి వస్తా అనమాట. ఎందుకంటే మన ఎనర్జీ హై ఉంది. అలాగే ప్రీ వర్కౌట్ కూడా దాకా కొంచెం ఎక్కినట్టుంది. ఒక 2-3 వేరియేషన్లు చేసేసి మళ్ళీ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఈ కంప్రెసర్లు చూడడానికే బాగుంటాయి, కానీ ఎంతటి కొన్నా సరే మనం స్లీవ్లెస్గానే చేస్తాం వర్కౌట్ అనేది. ఏదో షోయింగ్ చేసుకుంటాం, కానీ బయటికి పోయినప్పుడు అలాంటికుండా కంప్రెసర్లు బాగుంటాయి. తీసేసి స్లీవ్తో చేద్దాం. స్లీవ్తో చేస్తే ఆ పంపు, ఆ ఫీల్ ఉంటుంది కదా, అది తెలుస్తుంటే ఒక మజా వస్తుంది. ఇంకా చేయాలన్న మోటివేషన్ ఎన్ని వస్తాయి. ఈ కంప్రెసర్ షోయింగ్కే తప్ప ఏముండదు. మళ్ళీ ఇది 1500 ఒకటి. ఇప్పుడే 2 సెట్స్ అయినాయి. అసలు కార్బ్లోడ్ అయింది కదా, బాడీ మొత్తం ఫుల్నెస్ అనమాట. అంత ఘోరంగా వస్తుంది. చూపెడతా. టాప్ సెట్ వేసినప్పుడు 45తో కొడతా. ఆఫ్ సీజన్లో 50 దాకా పోయా, కానీ అప్పుడు మనం కంటెంట్ క్రియేషన్ వెళ్ళండి చేయలేదు కదా. ఇప్పుడు 45తో ఎన్ని రిప్స్ వస్తుంది చూద్దాం. నేను మొన్న 1500 క్యాలరీస్ తిన్నప్పుడే 40తో 7 రిప్స్ వచ్చినాయి. పక్కన చిన్న క్లిప్ ఇస్తుంది చూడండి. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ సెట్ కొట్టినప్పుడు వీడియో తీసా 45తో ఎన్ని వస్తాయో కౌంట్ చేయండి మీరు. ఓకేనా? లాస్ట్ సెట్ అనమాట 45. చూద్దాం ఇప్పుడు ఎన్ని రిప్స్ వస్తున్నాయంటే కౌంట్ చేయండి మీరైతే. Easy. 1. Come on. 2. Easy. 3. Come on. 2. Easy. మనం మామూలుగానే బీస్ట్, అలాంటిది మనం కార్బ్ సైక్లింగ్లో కూడా మనం 45 చేస్తున్నామంటే ఇంకా ఆఫ్ సీజన్లో నెక్స్ట్ డంబుల్స్ తెచ్చుకోలేము జిమ్ ఓనర్స్. ఇంకా సరే టాపిక్లోకి వెళ్ళిపోదాం. చెప్పా కదా, మీరు ఇప్పుడు సపోజ్ నేను ఇంతకుముందే చెప్పా కదా ఎవరెవరు కార్బ్ సైక్లింగ్ చేస్తే బెటర్ అని చెప్పి. ఆల్రెడీ 1 మంత్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు 1 మంత్ నుంచి చేస్తున్నా నాకైనా రిజల్ట్స్ రావట్లేదు, వాళ్ళైతే చేయడానికి ఇది పర్ఫెక్ట్ అని కాదు 100% వర్క్ చేస్తుంది అనమాట ఇది కార్బ్ సైక్లింగ్ అనేది. అది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఏంటో నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. సపోజ్ ఇప్పుడు మీరు నాది ఉంది కదా, నాది చెప్తున్నా. నా ఓవరాల్ డేలా మొత్తం నేను ఇప్పటిదాకా కార్బ్ సైక్లింగ్ ముందు నాది 184 ఎంత ఉండేది కార్బోహైడ్రేట్స్. 184 నుంచి అలా సర్వైవ్ అవుతూ ఉంటే 2 వీక్స్ 3 వీక్స్ నుంచి చేస్తున్నా, అయినా సేమ్ వెయిట్ ఉంది. 65 దగ్గర స్టక్ అయిపోయింది నాది. 65 స్టక్ అయినప్పుడు ఇప్పుడు కోచ్తో మాట్లాడి అన్న ఇలా చేద్దామంటే అప్పుడు అన్న సైక్లింగ్ ఇచ్చిందనమాట. దాని తర్వాత తిన్న ఒక 3 డేస్కే వెయిట్లో చేంజెస్ వచ్చింది. ఆల్రెడీ 3 డేస్ అయిందని చెప్పా కదా, ఆ 3 డేస్లోనే మంచి చేంజ్ వచ్చింది.
ఈరోజు హైకాప్ డే. ఎలా చేంజ్ చేస్తానంటే నీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్టెప్ బై స్టెప్. పక్కన ఏదైనా ఉంటే మీరు రాసుకోండి, లేదంటే మ్యాక్సిమం స్క్రీన్ మీద ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఇప్పుడు సపోజ్ నాది 7 డేస్కి మొత్తం నేను పాత తినే క్యాలరీసే తింటున్నా. కాకపోతే క్యాలరీస్ ఎక్కడ డ్రాప్ చేయలే, ఏం చేయలే. కాకపోతే దాన్నే స్మార్ట్ వర్క్ అనమాట ఇది. నాకు అంతకుముందు 184 కార్బోహైడ్రేట్స్ ఉండేవి ఇంటూ 7. మనం ఓవరాల్గా తీసుకోవాల్సింది 7 డేస్కి మాత్రమే. ఏదైనా సరే 7 డేస్. మనం ఇప్పుడు వర్కౌట్ అలాగా 6 డేస్ చేస్తాం, రెస్ట్ డే, మళ్ళీ స్టార్టింగ్ నుంచి అలా 7 డేసే తీసుకోవాలి. 184 ఇంటూ 7 నాది టోటల్ 1300 వేసుకోండి. ఇంకా 1300 వస్తున్నాయి. ఈ 1300ని ఎలా డివైడ్ చేసుకోవాలంటే మ్యాక్సిమం తక్కువ నేను ఎనర్జీ సర్వ్ అవ్వడానికి మాత్రమే ఒక 100 గ్రామ్స్ మాత్రమే తీసుకుంటున్నా కార్బోహైడ్రేట్స్ అనేవి. మిగతా ఫ్యాట్స్ ప్రోటీన్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఒక్కటే తగ్గిస్తాను అనమాట. ఆ రోజు కొంచెం ఎనర్జీలో ఉంటుంది. అంటే తగ్గించడం ఎలాగంటే ఇప్పుడు 1300 వచ్చింది కదా, మ్యాక్సిమం ఇప్పుడు నాకు 5 డేస్ కదా, 5 డేస్ ఫాలో అవుతా. మిగతా 2 డేస్ రిపీట్ డేసే పెట్టుకుంటా. ఆ 5 డేస్లో ఎలా అంటే 1300 నుంచి 500 తీయాలి. 1300 నుంచి 500 తీస్తే 1800 వస్తుంది. ఈ 1800ని మనం 2 డేస్ కింద డివైడ్ చేసుకోవాలి. ఒక 1 డే ఒకటి చేసుకుంటా, లేదంటే ఏదైనా నాకు వర్కౌట్ హెవీగా చేయాలి, సపోజ్ ఇప్పుడు లెగ్ తర్వాత బ్యాక్, ఈ రెండిట్లో యాడ్ చేసుకుంటాను అనమాట. నేను ఒకటి 400 గ్రామ్స్ యాడ్ చేసుకుంటా. ఈ 500 5 డేస్ తింటా. అదే 2 డేస్కి ఒకసారి తింటా. 3 డేసా 3 డేస్ తింటా, ఒకరోజు కార్బ్ లోడ్, మళ్ళీ 3 డేస్ తింటా, ఒకరోజు కార్బ్ లోడ్. అలాగే ఎన్ని డేస్ అవుతుంది? 8 డేస్ అయిపోతుంది. లేదు 5 డేసే కదా. 2 డేస్ తింటా, ఒక సైక్లింగ్, మళ్ళీ ఇంకో 2 డేస్ తింటా, 3 డేస్ మళ్ళీ ఇంకో సైక్లింగ్ అనమాట. అలా 7 డేస్ని చేసుకుంటా. 7 డేస్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ 1800 వచ్చింది కదా, 2 డేస్ మొత్తం 200 తింటా, మిగతా రోజు 400 యాడ్ చేస్తా. మిగతా మన 800 మిగిలింది కదా, ఈ 800ని 2 డేస్లో యాడ్ చేసుకుంటా. ఒకటేమో లెగ్ డే రోజు పెట్టుకుంటా, ఒకటేమో బ్యాక్ డే రోజు పెట్టుకుంటా. 400 కార్బోహైడ్రేట్స్ వచ్చేటట్టు. ఆ కార్బోహైడ్రేట్స్లో కూడా మనం ఏది యూజ్ చేసుకుంటే బెటర్ అంటే రైస్, లేదా స్వీట్ పొటాటో, లేదంటే బనానా, లేదంటే ఓట్స్. ఈ 4 అయితే చాలా బెటర్. అవి అయితే మనకి కార్బోహైడ్రేట్స్ కింద మంచిగా ఉంటుంది, మంచి ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ డే నార్మల్, మళ్ళీ సేమ్ వెయిట్కి వెళ్ళిపోతాం. ఇవన్నీ కామన్గానే ఉంటాయి. అది వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ చూడండి. చెప్పింది కొంచెం క్యాలిక్యులేషన్ నేనే కొంచెం కన్ఫ్యూజింగ్గా చెప్పా. ఒకసారి మీరు కూడా అర్థం చేసుకుని మళ్ళీ మొత్తం వెనక్కి వెళ్ళి స్టెప్ బై స్టెప్ స్లోగా చూసుకుంటూ రండి. మీకే క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఎలా చేయాలంటే మీరు ఇప్పుడు 1800 క్యాలరీస్ ఉంటున్నారో, మీ 1800 క్యాలరీస్లో ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో అవి చూసుకుని దాని ప్రకారమే మీరు కట్ చేసుకుంటారండి. అది కూడా చెప్పా కదా, కట్ చేసుకోవాల్సింది ఎవరెవరంటే ఒక బిగినర్ కాదు, ఒక బిగినర్ చేయకండి. నెక్స్ట్ లో బీపీ, హై బీపీ, షుగర్స్ ఇలా ఉన్న వాళ్ళు అయితే అస్సలు చేయకండి. ఇది అసలు రికమెండెడే కాదు. నార్మల్ పర్సన్స్, అడ్వాన్స్ లెవెల్, కొంచెం మీడియం లెవెల్ ఉంటారు కదా, వాళ్ళకైతే 100% వర్క్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ మెటబాలిజం లెవెల్, ఇప్పుడు దాకా మీరు ఆ 3 డేస్ ఉంటారు కదా డెఫిసిట్లా, అదే లో కార్బ్లో ఉన్నప్పుడు కొంచెం మీ మెటబాలిజం లెవెల్స్ స్లో ఉంటాయి కాబట్టి డిప్లేట్ అవుతూ ఉంటుంది బాడీ. మళ్ళీ మీరు రిపీట్ చేయగానే మళ్ళీ మీ బాడీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అనమాట. మీ ప్లాటూ అనేది హిట్ అవుతుంది అనమాట. దానివల్ల మీకు స్ట్రెంత్ మంచిగా ఉంటుంది. మళ్ళీ మీ మెటబాలిజం మళ్ళీ రివర్స్ అవుతుంది అనమాట, మళ్ళీ రీస్టోర్ అవుతుంది. మళ్ళీ దానివల్ల మీకు ఫ్యాట్ లాస్ అనేది చాలా మంచిగా అవుతుంది. ఇది నాకు తెలిసి కాంపిటీషన్ ఆడే వాళ్ళకి అయితే చాలా బెటర్. అది వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా బ్యాక్ వర్కౌట్ ఉంది. బ్యాక్ వర్కౌట్లో 2-3 వేరియేషన్లు చూపెడతా. వేరియేషన్లు చూపెట్టేసి అలాగే మన కండిషన్ కూడా చూపెడతా. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. ఇప్పుడు చెస్ట్కి ఇంకొక 2 వేరియేషన్లు ఉన్నాయి. చెస్ట్కి ఇంకా 2 వేరియేషన్లు ఉన్నాయి, కొడతా పోయి. ఓకేనా?
చెస్ట్ వర్కౌట్ అయిపోయింది, బ్యాక్ వర్కౌట్. మంది బ్యాక్ చాలా వీకు అని చాలామంది కామెంట్లో చెప్తున్నారనమాట. ప్రెప్ సిరీస్ చేస్తున్నప్పుడు ప్రెప్లో చెప్తున్నారు బ్యాక్ చాలా ట్రై చేస్తున్నాం. బ్యాక్ని చాలా ఇంప్రూవ్ చేసుకున్నా, కాకపోతే ఇంకా ఇంప్రూవ్ చేయాలి. మనం ప్రో కొట్టాలంటే ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. చేస్తున్నా, చూద్దాం ఏమవుతుందో. మన డెస్టినీ ఏది రాసి పెట్టుకుంటే అది జరుగుతుంది కదా, చూద్దాం. నెక్స్ట్ సారంది నాది కండిషన్ చూపెడతా, కామెంట్ చేయండి ఇద్దరు కండిషన్ ఎలా ఉందో ఏంటనేది. ఇప్పుడు మన ప్రజెంట్ రేట్ అయితే 64లో ఉంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా మొత్తం మీ కాప్ సైక్లింగ్ మొత్తం టోటల్గా ఎలా వర్క్ అవుతుంది ఎలా ఏంటని చెప్పి. ఆల్రెడీ నాకు వర్క్ అయింది కాబట్టి నేను చేసి పెట్టాను అనమాట. అది కాప్ సైక్లింగ్ అనేది మీకు కూడా యూజ్ అయితే ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి, మంచిగా వర్క్ అవుతుంది. వర్కౌట్ కంప్లీట్ చేసుకుని మీకు కండిషన్ అప్డేట్ చేస్తాను. కామెంట్ చేయండి ఎలా ఉందో కండిషన్, ఓకేనా? ప్రజెంట్ కండిషన్ రేట్ కూడా మధ్యనే డ్రాప్ అవుతుంది సైక్లింగ్ వల్ల. ఆల్రెడీ ఫాలో అయ్యో తెలుసు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ దాకా వచ్చామని చెప్పి. కండిషన్ కూడా మంది 73 kg నుంచి ఇప్పుడు 64 అంటే ఆల్మోస్ట్ 9 kgs అనమాట. 9 kgs అంటే మాటల. మన సాయిరామ్ ఉంటారు కదా, సాయిరామ్ కూడా టీనేజ్ కేటగిరీ ఆడుతుంది. సాయిరామ్ నాదేముంది కానీ ఇంకో మనోడు కూడా ఫస్ట్ టైం ఆడతాను టీనేజ్ కేటగిరీ లేదు. తీసుకురావాలి బాయ్, సరిపోతుంది. ఇంకా ఒక 4 kgs ఇంకా 4 kg డ్రాప్ అయితే అయితే నాకు ఇందాకే కోచ్ దగ్గరికి వెళ్ళాం అనమాట. కోచ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా ఇంకేం డ్రాప్ అవ్వాలి. సో ఈ 40 రోజులు ఎంత డిసిప్లైన్గా చేస్తేనే అవుతుంది అని చెప్పాడు. వర్కౌట్ కానీ డైట్ కానీ స్లీప్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం ఆన్ పాయింట్ ఉంటేనే సో మీరు ఆ రోజు సాటిస్ఫై చేయగలుగుతారు మీ బాడీని మీరు. సో ఆ రోజు నువ్వు గోల్డ్ కొట్టి చీట్ చేస్తే నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నువ్వు గోల్డ్ కొట్టుకున్న ఆ రోజు నువ్వు చీట్ చేసినా నీకు చేసినట్టు అనిపించదు. అరే నేను ప్రెప్ చేసినా ఏం చేసినా అనుకుంటావు. 120 days ఓకే. సో మెడల్ గురించి కాదు, మెడల్ ఏదైనా రాని, కానీ మనకు తెలియాలి ఓకే నేను నా 100% ఇచ్చాను, నాకు ఇది బెస్ట్ వచ్చింది, నెక్స్ట్ టైం ఇంకా దీనికన్నా బెటర్ ఇస్తాను అని నీకు అనిపిస్తుంది కదా. సో అదైతే చాలు. మనం 100% ఇచ్చామా లేదా అనేది మనకి తెలుసు, అవతలకి తెలియదు కదా. అది ఇప్పుడే యాప్స్ కొట్టా. సో యాప్స్ అంతా సో కొద్దిగా నా కండిషన్ ఎలా ఉందో కొద్దిగా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. ఇద్దరు కండిషన్ ఎలా ఉందో ఒకసారి రేటింగ్ ఇవ్వండి కింద. మనోడు ఎలా ఉందో నాది ఎలా ఉందో. సో మనకి కొద్దిగా యాప్స్ బాగుంటాయి. మరి జెనెటిక్స్ దాన్ని ఏమంటారు నాకు తెలియదు. జెనెటిక్స్ ఏం కాదు స్టార్టింగ్. మీ అన్నది కూడా అలాగే ఉంటాయి పెద్ద పెద్ద యాప్స్. ఇంకా అప్పుడు ఎలాంటప్పుడు ఇంకా ట్రైన్ చేసి ఇంకా బాగా వస్తాయి యాప్స్. లాస్ట్ టైం కన్నా ఈసారి నాది కొంచెం బజ్జి మస్తు వెళ్తున్నా, చూద్దాం. సో ఇంకోటి ఏంటంటే నేను అసలు ఈ సీజన్ హాఫ్ సీజన్ సరిగ్గా చేయలేదు. సో ఒక 3 months 4 months ముందు అనుకున్న షో ఆడదామని చెప్పి 4 months కాదు 5 months ముందు. సో దానివల్ల హాఫ్ సీజన్ సరిగ్గా చేయలేదు. ఏం పర్లేదు, ఈసారి టీనేజర్ అండ్ ఫస్ట్ టైం ఆడతాను. సో నెక్స్ట్ టైంకి ఇంకా గట్టి హాఫ్ సీజన్ చేసి ఇంకా మంచి మధ్యలో మస్తు వస్తాను. మనోడు నాతో పాటు అంటున్నాడు హైదరాబాద్లోనే నెక్స్ట్ కలిపి గోవా పోతున్నాం. కండిషన్లో కూడా ఇంకా ఇంకా అదే బ్యాక్ నాది కొంచెం వీక్ ఉన్నాను. నా బ్యాగ్ కూడా చూడండి. సో నాకెందుకు ఈయన బ్యాగ్ నాకంటే టఫ్గానే ఉంది, కానీ నేనేమంటున్నాడంటే లేదు నీ బ్యాగే బాగుంది అంటాడు. సో ఒకసారి చూడండి. క్రాంప్స్ వస్తున్నాయి. బ్రో అది ఇంకా 2 వేరియేషన్ ఉంది.
అది పక్కన మంది వర్కౌట్ అయితే అయిపోయింది, మొత్తం బ్యాక్ వర్కౌట్ అయిపోయింది, బ్యాక్ చెస్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మన రైస్ చేసుకుని తినాలన్నమాట. 350 grams రైస్ అంటే 2 months తర్వాత తింటున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకండి. ఎండింగ్లో చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, ఆ టిప్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? ఓకే డన్. నిజంగా చెప్పాలంటే అసలు నాకు వీడియో తీసి పెట్టి అంత ఓపిక అయితే లేదు. కాకపోతే తీస్తున్నా కాబట్టి లాంగ్ వీడియోలుగా తీసా, చూపెట్టాడు కాబట్టి మొత్తం చూపెడుతున్నా. బగారా రైస్ చేసుకున్నా, చికెన్ కర్రీ చేసుకున్నా, అది మొత్తం అంతా జీరో ఆయిల్ అనమాట. జీరో ఆయిల్తో బగారా రైస్, జీరో ఆయిల్తో చికెన్ కర్రీ చేసుకున్నా. 3 months తర్వాత తింటున్నా. నిజంగా రైస్ నిజంగా ఎలా ఉంటుంది తింటాం ఒకటి. అసలు వీడియో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లే, ముందు తినేది. త్రీ మంత్ తర్వాత రైస్ అంటే మాటలా. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేదో తెలుసు, నేను ఎప్పటి నుంచి రైస్ తినట్లేదు ఏంటని చెప్పి. రైస్ ఎప్పుడు కట్ అయిందో కూడా బాగా నిజంగా తింటుండే. నెక్స్ట్ లెవెల్ టేస్ట్. రైస్ కర్రీ కూడా మంచి కుదిరింది అనమాట. నెక్స్ట్ లెవెల్. ఎక్సలెంట్. అసలు రైస్కి కొన్ని కోట్లు ఎట్టినా ఆ టేస్ట్ రాదు. ప్రిపేర్ చేసేవాళ్ళే తెలుసు రైస్ వాల్యూ ఏంటనేది. ఇంకా తినేసిన తర్వాత వీడియో ఎండింగ్లో చిన్న టిప్స్ ఉన్నాయి, ఆ టిప్స్ చెప్పేసి వీడియోని అయితే ఎండ్ చేస్తా. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తినేయాలి. ఘోరంగా ఉంది. సారంగా వెయిట్ చేస్తున్నాను నేను ఎప్పుడు వెళ్తే అప్పుడు తినేద్దామని చెప్పి. తినాలా తిన్నాను అనమాట. ఇప్పుడే తినేసా. ఫుల్ ఎనర్జీ ఉంది. అలాగే మనకి కార్డియో కూడా ఇంకా 2 hours ఉంది. ఆ 2 hours కార్డియో కూడా కంప్లీట్ చేసేస్తా. టిప్స్ ఏంటంటే, మీరు ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకుంటుంటే ఈ సైకిల్ అనేది యూజ్ చేస్తే కొంచెం మంచిగా ఫ్యాట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీరు దాంతోపాటు మీ క్యాలరీ డెఫిసిట్తో పాటు మీరు ఎక్స్ట్రా కార్డియో కూడా చేస్తే బెటర్. ఎందుకంటే కార్డియో చేస్తే మీరు ఎనర్జీ కింద, అదే మీరు స్టోర్ అయిన ఫ్యాట్ అంతా ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. దాన్నే ఫ్యాట్ లాస్ అంటే ఏం లేదు, మన క్యాలరీ నుంచి మన మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి ఒక 200 calories డెఫిసిట్ నుంచి తింటే అదే క్యాలరీ డెఫిసిట్సీ అనమాట. అలా తగ్గించుకుంటూ స్లోగా ఒకసారి 1600 1500 అలా తగ్గించుకుంటా. సపోజ్ నాది 2 ఉంటుంది కదా, 2200 calories నాది మెయింటెనెన్స్. అక్కడి నుంచి నేను 73 kgs ఉన్నప్పుడు అక్కడ నా మెయింటెనెన్స్ క్యాలరీ స్టార్ట్ చేశా. అక్కడ నుంచి స్లోగా 100 తగ్గించుకుంటూ అలా ఇప్పుడు నాది 1500 calories వచ్చింది. అలాగే నాకు ఫ్యాట్ లాస్ కూడా మంచిగా అవుతుంది. మజిల్ పోకుండా ఉంటుంది అనమాట. మీరు ఒకసారి కట్ చేస్తే ఖచ్చితంగా మీ మజిల్ అనేది పోతుంది. అందుకే స్లోగా కట్ చేసుకుంటూ రావాలి ఫ్యాట్ లాస్ అనేది. అందుకే ఎప్పుడైనా సరే ఫ్యాట్ లాస్ అయినా మజిల్ బిల్డింగ్ అయినా సరే లాంగ్ టర్మ్ అనమాట. అందుకే స్లోగా కట్ చేసుకుంటూ రావాలి. మనం మజిల్ మెచ్యూరిటీ కూడా మంచిగా నిలబడుతుంది. అది ఇంకో టిప్ ఏంటంటే, మీరు ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ ఫాస్ట్గా కూడా చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఒక 30 minutes 45 minutes అలా చేస్తే మీరు ఖచ్చితంగా ఫ్యాట్ లాస్ అనేది మంచిగా అవుతుంది అనమాట ఫాస్ట్గా కూడా చేయడం వల్ల. ఎందుకంటే మీ మెటబాలిజం కొంచెం హై ఉంటుంది, దానివల్ల ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ కూడా. ఎందుకంటే నువ్వు నైట్ ఎప్పుడో తింటావు కదా, నైట్ ఎప్పుడో ఒక 9 to 10 తిన్నా సరే మార్నింగ్ ఒక 8 hours అవుతుంది. 8 hours అయిన తర్వాత నువ్వేం తినవు. ఫాస్ట్గా కూడా చేయడం వల్ల నీ ఎంటీ స్టమక్ ఉంటుంది కదా, ఎంటీ స్టమక్తో చేస్తూ ఉంటే నీ క్యాలరీస్ అనేవి బర్న్ అవుతూ ఉంటాయి అనమాట. అది ఫాస్ట్ రికార్డ్ నేనైతే ప్రిఫర్ చేసా. మీకు ఇంకా చెప్పడానికి ఏం లేవు, ఇంతే. ఇంకా మన కాంపిటీషన్కి ఇంకా 43 days అనుకుంటా. ఇది పెట్టే లోపలికి ఇంకా 42 days ఉంటాయి. ఈ 42 daysలో మనం ఇంకా కండిషన్ అనేది నెక్స్ట్ లెవెల్ తీసుకురావాలి. ఎందుకంటే మనం ప్రోగా ట్రై చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కండిషన్ అయితే తీసుకురావాలి.
ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్కన స్క్రీన్ షాట్ ఇస్తా, చూసి ఫాలో అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో కూడా 5Kకి దగ్గరగా ఉన్నారు, యూట్యూబ్లో కూడా 5Kకి దగ్గరగా ఉన్నారు. కొత్తగా చూసిన వాళ్ళైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి గాయస్. ఏదో నాకు చిన్న సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. ఉంటా, బాయ్, పీస్.